देवाय नमः। नमो हिरण्यबाहवे सेनान्ये दिशाञ्चपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः। सस्पिञ्जराय श्रीमते पतेनां पतये नमो नमो। पक्लुषाय दिव्याधिने योपवीतिने पुष्टानां पतये नमो नमो। भवस्य हेत्ये जगतां पतये नमो नमो। रुद्राय तथा विने क्षेत्राणां पतये नमो नमः। सूताय हंचाय वना। హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. లాస్ట్ ఇయర్ మా ఊరిలో బొడ్రాయి పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది కదా. అయితే ఈ సంవత్సరం కూడా బొడ్రాయి వార్షికోత్సవం జరిగింది అన్నమాట. అందులో భాగంగానే బొడ్రాయి అంటే గ్రామశిలకు అభిషేకం చేయడం అయిందన్నమాట. అందుకోసం గ్రామ ప్రజలందరూ వచ్చారు. బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మిలకు అభిషేకం చేయడానికి అయితే అందరూ వచ్చారు. అంతేకాకుండా పూజ అనంతరం తీర్థప్రసాదాలు కూడా తీసుకోవడం అయింది. అందరూ ఒకరి తర్వాత ఒకరు అభిషేకం చేసిన తర్వాత అమ్మవార్లకు కొత్త బట్టలు అయితే కట్టేశారు. చక్కగా అలంకరణలు చేసేసి అమ్మవార్లకు దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అక్కడి వచ్చిన వారందరూ కొబ్బరికాయలు కొట్టి అమ్మవార్లకు నమస్కరించుకొని అయితే వెళ్ళారు. కొంతమంది మాత్రం అమ్మవార్లకి ఒడిబియ్యం సమర్పించడానికి అయితే తీసుకువచ్చారన్నమాట.
లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో బొడ్రాయి పునఃప్రతిష్టాపన చేసే టైంలో ఆడబిడ్డలతో బంధువులతో వీధంతా కలకలలాడిందన్నమాట. పోచమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలతో సందడిగా మారి ఉండే ఊరంతా చుట్టాలతో నిండిపోయింది ఆ టైంలో. కానీ ఈసారి అంతగా లేదు, ఏదో అలాగా జరిగిపోయిందన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.